8 వయస్సులో సకల వేదాంగపారంగతుడైన ఆచార్య శంకర భగవత్పాదులు ఒక దరిద్ర వైదిక కుటుంబాన్ని అనుగ్రహించడానికై వారి ఇంటి ముందు నిలిచి వటువుగా భవతి భిక్షాందేహి మాతః అని భిక్ష అడిగాడట. ఇంటిలో అన్నీ నిండుకొన్నదై పాపం ఆ ఇల్లాలు పెరటిలోని ఉసిరిక చెట్టు వైపు చూచిందట. ఉన్న ఒకే ఒక్క ఉసిరిక కాయను శంకరుల భిక్షాపాత్రలో వేసిందట. ఆదిశంకరులు తన్మయులై ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ కనకధారాస్తవంతో ఆశువుగా స్తుతించారట. అంతే, బంగారు ఉసిరిక కాయలు ఇంటి నిండా ప్రవహించాయి. కనకధార ధారాపాతంగా ధారాళంగా వర్షించింది. ఇది విన్నందుకు మీ ఇంట కూడా కనకధారా ప్రవాహము కురియుగాక. వందే వందారు మందారమిందిరానందకందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధాముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః కాళాంబుదాళి లలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః బాహ్వంతరే మురజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మధేవా మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ఇష్టావిశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్టాస్త్రివిష్టపపదం సులభం భజంతే దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయకేళిషు సంస్థితాయా తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नाळीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमावृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातः अनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे सरसिजनयने सरोजहस्ते धवलतमांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम् दिग्हस्तिभिः कनककुम्भमुखावसृष्टस्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीम् प्रातर्नमामि जगतां जननीमशेषलोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीम् कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय माम् अकिञ्चनानां प्रथमं पात्रम् अकृत्रिमं दयायाः बिल्वाटवीमध्यलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् अष्टापदाम्भोरुहपाणिपद्मां सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीम् कमलासनपाणिना ललाटे लिखिताम् अक्षरपङ्क्तिमस्य जन्तोः परिमार्जय मातरङ्घ्रिणाते धनिकद्वारनिवासदुःखदोग्ध्रीम् अम्भोर्हं जन्मगृहं भवत्याः वक्षस्थलं भर्तृगृहं मुरारेः कारुण्यतः कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दम् स्तुवन्ति ये स्तुतिभिरमोभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमाम् गुणाधिका गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभाविताशया सुवर्णधारास्तोत्रं यच्छङ्कराचार्यनिर्मितं त्रिसन्ध्यं यः पठेन्नित्यं स कुबेरसमो भवेत्। इति श्रीमच्छङ्करभगवत्कृतं कनकधारास्तोत्रं समाप्तम्।